వాడి పార్ట్నర్ గురించి ఊహించుకొని ఇప్పుడు సెక్స్ చేయడానికి వెళ్తాడు ఆమె దగ్గరికి. వెళ్ళేంత వరకు బాగానే ఉంటుంది, ఎక్సైట్మెంట్ అంతా బాగానే ఉంటుంది. 2 months 3 months పట్టింది, ఏడుస్తూనే ఉన్నాడు. నాకు భార్య దగ్గర వెళ్ళినా కూడా ఆ అంగం లేవలెత్తాను. మనం స్ట్రెస్ ఉన్నప్పుడు భార్య దగ్గర వెళ్ళకుండా ఉండాలి. సమస్య ఉన్నా కూడా తగ్గేదలే అలా ఉంటాడు మగాడు. మా దగ్గర సార్ కొంతమంది సెక్స్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తుంటారు, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాడి పార్ట్నర్ గురించి ఊహించుకొని ఇప్పుడు సెక్స్ చేయడానికి వెళ్తాడు ఆమె దగ్గరికి. వెళ్ళేంత వరకు బాగానే ఉంటుంది, ఎక్సైట్మెంట్ అంతా బాగానే ఉంటుంది. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ వాడు పర్ఫామ్ చేయడానికి అంగస్తంభన అన్నది అంగం అనేది నిలబడదు. అది ఎందుకు సార్ అట్లా? అది కరెక్ట్. కానీ వాడికి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ అక్కడికి వెళ్ళంగానే అట్లా అయిపోతుంది ఎందుకు? దీని గురించి ఒక చిన్న విషయం చెప్పాలమ్మా. ఒక చిన్న సంఘటన చెప్తాను. మా దగ్గర అది సిల్లిగా ఉంటుంది, కానీ నాకు కూడా నా జీవితంలో కొన్ని నేర్చుకోవడం వల్ల పేషెంట్ ద్వారా నేను కూడా కొన్ని నేర్చుకుంటుంటాను. ఒక అబ్బాయి వచ్చాడు మా దగ్గర, 29 years. సెక్స్ ఇంట్లో భార్యతో సెక్స్ చేస్తే ఆమె కేకలేస్తుంది, అంత పవర్ఫుల్ ఉంటాడు తను. అనుకోకుండా ఇంటెదురున్న ఒక ఆంటీ భర్త ఏదో సమ్ వీక్ ఉన్నట్టు భావించి ఇతను పిలుచుకుంది, లోపల రాగా అన్నది. వీడు పోయాడు సెక్స్ చేయడానికి. అనుకోకుండా ఎవరో బయట వాళ్ళు చూస్తున్నట్టు ఆ భయానికి అంగం సరిగ్గా స్తంభించాల. అక్కడ పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు ఆంటీ దగ్గర. ఆమె ఏమన్నదంట, వేస్తున్నాను, నా మగడు నీకన్నా బాగుంటే అనవసరంగా పిలుస్తుంది అన్నదంట ఆమె. అప్పటి నుంచి నా దగ్గర వచ్చే వరకు 2 months 3 months పట్టింది, ఏడుస్తూనే ఉన్నాడు. నాకు భార్య దగ్గర వెళ్ళినా కూడా ఆ అంగం లేవలెత్తానికి. నిజమా నేను పని రాకుండా పోయానా? ఆ భయం నాటుకుపోయింది. దీనికి పనికి రాకుండా పోయానా? చివరికి భార్యకి చెప్పాడు, ఇట్లా జరిగింది, నాకు పిలిచి నేను పోతే నాకు అలా అయింది జరిగిందంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను, చచ్చిపోతా, నాకు అంగం లేవట్లేదు, ఇది అయిపోయిందంటే ఆ భార్యతో చెప్పడం వల్ల ఆమె నా వీడియోలు చూసి నా దగ్గర పట్టుకొచ్చింది. ఏమైనా నీకు ఏమైంది అంటే సార్ ఇట్లా మొత్తం చెప్పాడు నాకు. అంటే అక్కడ జరిగింది ఏంటంటే భయానికి అంగం స్తంభించలేదు, సరిగా స్తంభించలేదు. సెక్స్ చేశాడు తను. ఆమె పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే నా మగడే బాగున్నాడు రా నీకన్నా, నువ్వు వేసు గాడిగా అన్నట్టు చెప్పింది ఆమె. ఆహా, నాకు ఇంత మాట అన్నది, నా భార్య కేకలేస్తుంది నేను సెక్స్ చేస్తే ఇలా అన్నది ఏంది అంటే నా భార్య దగ్గర పనికి వస్తాను బయటికి పనికి రానన్నట్టు భావన నాటుకుపోయింది. ఇక్కడ మీరు అడిగారు కదా, సెక్స్ మంచిగా ఉంటాడు పోయి అక్కడ కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతుంటామని అడుగుతారు కదా. దానికి అర్థం ఏంటంటే మనం స్ట్రెస్ ఉన్నప్పుడు భార్య దగ్గర వెళ్ళకుండా ఉండాలి. స్ట్రెస్ మన మెదడు మీద పని భారం లేకుంటే జాబ్ టార్గెట్స్ ఉంటాయి కొన్ని ఉన్నప్పుడు మన బాడీలో కార్టిజోల్స్ ఎక్కువ ఉంటాయి. అడ్రినలిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉండటం వల్ల అడ్రినలిన్ ఏం చేస్తుంది, దానికి నెగటివ్ హార్మోన్ అంటారు. అడ్రినలిన్ ఏం చేస్తుంది, ఫియర్ హార్మోన్. అది బ్రెయిన్ నుండి మన కిడ్నీ నుంచి వస్తుంది. అది అంగం వైపు రక్త ప్రసరణ కట్ చేస్తుంది. అంగం వైపు రక్త ప్రసరణ తగ్గించే వరకు అంగం మెత్తబడిపోతుంటుంది. స్ట్రెస్ ఉన్నాం కదా, అప్పుడు సెక్స్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఆ స్ట్రెస్ దాని మీద ఆ ప్రభావం పడింది. దేని మీద పడింది? అంగం వైపు ఉన్న రక్తనాళాల మీద, అక్కడ ఉన్న నరాల మీద పడింది. కాబట్టి అంగం మెత్తకొచ్చేసింది. కాబట్టి అప్పుడే తాత్కాలికంగా జరుగుతుంది. అప్పుడు ఫెయిల్ అయినప్పుడు కొందరికి ఏమనిపిస్తుంది అంటే కంటిన్యూ అవుతుంటుంది భయం. మళ్ళీ ఫెయిల్ అవుతానా, మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ ఫెయిల్ అవుతుంటాడు, మళ్ళీ ఫెయిల్ అవుతానా, ఫియర్ ఆఫ్ ఫెయిల్ అయ్యే భయంతో మళ్ళీ ఫెయిల్ అవుతుంటాడు. కొందరికి నాటుకుపోతుంది, నిజంగా నాకు సమస్య ఉన్నట్టు. సమస్య ఉండదు. అయితే చెప్పాను కదా బాబు గురించి. ఆ బాబుకు ఏం చేశానంటే నేను 1 వారం రోజులు మందులు వాడుకున్నాను అంటిస్తే మళ్ళీ వచ్చి ఏం చెప్పాడు, సార్ నాకు సమస్య లేకుండా పోయింది. ఆ సమస్య కాదు, వాడి దగ్గర భయం ఉండే. మనిషికి భయపడినప్పుడు, అతిగా బ్రెయిన్ మీద స్ట్రెస్ ఉన్నప్పుడు సెక్స్ చేయకుండా ఉంటే బాగుంటుంది. సెక్స్ చేయటానికి వెళ్ళినప్పుడు వాతావరణం హ్యాపీ, ఖుషిగా ఉండాలి. అలా కాకుండా మనసులో మదిలో ఏదైనా భారం పెట్టుకొని స్ట్రెస్ పెట్టుకొని సెక్స్ చేస్తే సెక్స్ సవ్యంగా సాగదు. కొంతమంది ఫ్రెండ్స్ ఒక చోట చేరితే వాళ్ళకున్న రోగాల గురించి, మీన్స్ ఒక బీపీ కావచ్చు, మోకాల నొప్పులు కావచ్చు, షుగర్ కావచ్చు, కీళ్ళ నొప్పుల గురించి కావచ్చు, వీటి గురించి డిస్కస్ చేస్తారు. కానీ వాళ్ళకున్న సెక్షువల్ ప్రాబ్లం గురించి మాట్లాడరు. దానికి ఒక రీజన్ సొసైటీ కూడా అయి ఉండొచ్చు, సొసైటీలో ఉన్న కస్టమ్స్ కూడా అయి ఉండొచ్చు.
అసలు వీళ్ళందరూ ఎక్కడికైనా వెళ్ళి చూయించుకోవాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలో కూడా వాళ్ళకి తెలియదు. చాలా వీడియోలు వస్తున్నాయి యూట్యూబ్లో, మేమే జెన్యూన్ అనో మేమే ఇదనో అదనో వస్తుంది. మీలాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే జెన్యూన్ అని చెప్పుకున్న వాళ్ళలో అది నిజంగా 100% జెన్యూనే అయి ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా ఎవరి ఇంట్లోనైనా ఆడలకు సమస్యలు వస్తే ఎక్కడికి వెళ్తారు? గైనకాల దగ్గరికి వెళ్తారు. చెల్లెకైనా అక్కకైనా వదినకైనా అమ్మకైనా వెళ్తారు కదా. వీళ్ళు గైనకాల దగ్గర వెళ్ళి చూయించుకోవాలని వాళ్ళకి అవగాహన ఉంటుంది. అంతేందుకు స్వామి నేను చెప్పేది, మీరు క్వశ్చన్ అడగదా? అమ్మాయి పెద్ద మనిషి అవుతుంది 13 సంవత్సరాల్లో, ఎప్పుడు రాంది ఆమెకు మెన్సెస్ వస్తుంటాయి, మొట్లు స్టార్ట్ అవుతాయి. ఈ బాబుకి ఎప్పుడు రాంది వీర్యం వస్తుంటుంది. అమ్మ తల్లి కూతురుకి చెప్తుంది, అమ్మ నెలసరి వస్తుంది, నెలకు ఒకసారి బట్ట పెట్టుకోవాలమ్మా అని తల్లి నేర్పిస్తుంది కూతురుకి. వీడికి ప్రాస్టేట్ గ్లాండ్ యాక్టివ్ అయిపోతుంది 13 సంవత్సరాలు. తండ్రి చెప్పాడు ఎలా ఉండాలని చెప్పాడు. ఇది గాలి, ఈ సమస్య గాలికి ఉన్నట్టు కదా. ఫ్రెండ్స్ నేర్పిస్తారు, మామ నీకు వస్తుందారా, కొట్టుకొచ్చురా మామ, నీకు వస్తుందారా, బూతు సినిమా చూడొచ్చు మామ. అక్కడి నుంచి ఆడు పాడవుతాడు. ప్రాబ్లం ఏంటంటే నాన్న బాధ్యత. బాబు 13 సంవత్సరాలు అయితే వీడికి వీర్యం వస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు నాన్న బాధ్యత చెప్పాలి. ఇది పక్కన పెడదాం. ఫ్రెండ్స్ సీన్ కట్ చేస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు బీపీ ఉందిరా మా, బీపీ పెరిగిపోయింది, నేను రాత్రి చాలా టెన్షన్, డాక్టర్ దగ్గర వెళ్ళా, ఇంకోటి షుగర్ పెరిగిపోయింది అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు, స్ట్రెస్ ఉందిరా మామ అంటాడు. సెక్స్ సమస్య ఉంది అని చెప్పుకోవడంలో నా మోసి ఫీల్ అవుతాను. ఇప్పుడు భార్య ఏమంటే వెళ్ళి నేను కళ్ళద్దాలు తీసుకుంటాను, చెవి వీక్ అయితే చెవి మిషన్ తీసుకుంటాను, మోకాళ్ళ నొప్పులు ఉంటే చిప్పలు మార్చుకుంటాను. కానీ అంగంలో సమస్య వస్తే భార్యతో చెప్పుకోను. భార్య ఎమ్మటకి వెళ్ళి కూడా డాక్టర్తో సంప్రదించాను. ఎందుకంటే నాకేం నేను మగాడిని అన్నట్టు ఒక ఫీలింగ్. సమస్యను కూడా తగ్గేదలే అలా ఉంటాడు మగాడు. మీకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గర ఎలా వెళ్తారో మీకు అంగస్తంభన సమస్య వస్తే అలాగే వెళ్ళాలి. లేకుంటే ఆ సమస్య ముదిరి అంగస్తంభన సమస్య కాదు, నపుంసకత్వం, అస్సలు ఇంపార్టెన్స్ అస్సలు పూర్తి లేకుండా చేస్తుంది సమస్య. నేను నా ప్రేక్షకులకు చెప్పింది ఏంటంటే, మీకు అంగంలో సమస్య ఉంటే, అంగస్తంభన తగ్గినా, మీ సెక్స్ టైమింగ్ తగ్గినా, మీకు దాంపత్య జీవితంలో ఇబ్బందులు వస్తున్నా, సామర్థ్యం తగ్గినా, మీ వీర్య కణాలు తగ్గినా, వీర్యం క్వాంటిటీ క్వాలిటీ తగ్గినా, నిర్భయంగా ముమ్మట్టు పడకుండా, బిడియం చెందకుండా, సిగ్గు పడకుండా డాక్టర్ దగ్గరికి వచ్చి చూయించుకుంటే, మా దగ్గరికి వస్తే నేను ఒకటే చెప్తాను, శాశ్వత నివారణ. ఒక కార్ యాక్సిడెంట్ చేసుకొని వస్తుంది, డెంటింగ్ పెయింటింగ్ తీసుకెళ్ళి చేసి సర్వీసింగ్ చేసి రోడ్డు మీద వదిలిపెడతారు కదా. మా దగ్గర ఒక పేషెంట్ వస్తే వాడికి డెంటింగ్ పెయింటింగ్ మొత్తం చేసి వాడికి బెడ్ దగ్గర వదిలిపెడుతుంది. మళ్ళీ సమస్య రాకుండా మళ్ళీ నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. నా పేషెంట్కి ఏమంటుందో సార్, 3 months 4 months 6 months 8 months తర్వాత నా దగ్గర వస్తుంది, నువ్వైనా దొంగ నేనే దొంగ అని దగ్గర డబ్బులు దొబ్బేసి అన్నట్టు నేను ట్రీట్మెంట్ సరిగ్గా చేయనట్టు. డాక్టర్ దగ్గర మాటికి పేషెంట్ వస్తున్నాడంటే డాక్టర్ సరైన డాక్టర్ కావడం. ఒక పేషెంట్ తన దగ్గరికి వచ్చాడు, సమస్య ఉంది సార్, ఈ ట్రీట్మెంట్ అయ్యా, ఇన్ని రోజులు మందులు వాడుకో, మళ్ళీ నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. అదే ఫైల్ పట్టుకుని ఈ డాక్టర్ దగ్గర సార్ వినట్లేదు, ఆయన డాక్టర్ మా దగ్గర ఫైల్ పట్టుకుని వస్తారు. ఇంత అలా ఫైల్ ఉంటాయి. ఏమంటే అక్కడికి వెళ్ళాను సార్, 3 నెలలు ఇచ్చాడు ఆయన, మళ్ళీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సార్, పని చేస్తలేవు. ఆయన దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ ఇంత ఫైల్ అయింది సార్. తాత్కాలికంగా అంగానికి స్తంభింపజేసే మందులు వాడితే ఉన్న మగతనం పోతుంది, కొండనాలుకకు మందు పెడితే ఉన్ననరగా రాలుతుంది. అందుకోసం సమస్య ఎక్కడుందో దానికి పరిష్కరించుకోండి, తీసుకోండి. సమస్యతో శాశ్వతంగా, అంగస్తంభన సమస్యతో శాశ్వతంగా యునాని మందులతో, వనమూలికలతో, సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సైడ్ బెనిఫిట్స్తో, ఏ పత్యం లేకుండా, ఏ సర్జరీ లేకుండా మా దగ్గర శాశ్వత నివారణ ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంతే. ఇప్పుడు మా దగ్గర కోసేసి దీంట్లో రాడేస్తాం నేను చెప్పాను, ఏదో మా దగ్గర సర్జరీ లేదు, రాడేయం. తాత్కాలికంగా ఇవాళ మందులు వేస్తే నీకు అంగం స్తంభిస్తుందా లేకుంటే లేదు అన్నట్టు ఉండదు. ఒకసారి మందులు వాడితే మగతనం, హార్మోన్స్ లోపించిన, అంగం వైపు రక్త ప్రసరణ తగ్గిన, అంగంలో రక్తం వచ్చి ఆగకపోయినా, రక్తనాళాలు పాడైపోయినా, అలాగే షుగర్ వల్ల వచ్చే అంగస్తంభన, నరాలు పాడైపోయినా, ఈ అన్ని రకాలు నేను చెప్తాను చూడండి. మళ్ళీ ఆర్టీరియోజెనిక్ ఈడీ, వీనోజెనిక్ ఈడీ, న్యూరోజెనిక్ ఈడీ, హార్మోనల్ ఈడీ, సైకోజెనిక్ ఈడీ, ట్రామెటిక్ ఈడీ, షుగర్ వల్ల వచ్చే అంగస్తంభన సమస్యకు ఈ అన్ని, ఎండోథీలియల్ ఈడీ, ఈ అన్నిటికీ మా దగ్గర శాశ్వత నివారణ. ఒకసారి మందులు వాడితే మళ్ళీ నా దగ్గర రావాల్సిన అవసరం ఉండదు. అంగస్తంభనకు ఇంత యునానిలో చెప్పొచ్చు, నేనైతే చెప్తాను. మా దగ్గర ఇప్పుడు 31 years నుంచి చేస్తున్నాను, నేను పేషెంట్ చూస్తున్నాను. 2 లక్షల పైన చూసి ఉంటాను నేను.
దాదాపు 33 దేశాల నుంచి నాకు పేషెంట్స్ ఉంటారు. 33 దేశాల నుండి వస్తారు. అక్కడ లేరా డాక్టర్లు? శాశ్వత నివారణ ఉండదు అక్కడ. అదే ట్యాబ్లెట్ వేసుకుంటే అంగస్తం వస్తుంది. శాశ్వత నివారణ కోసం ఇక్కడ రావాల్సిందే. ఛాలెంజ్ చేయండి నేను. యునాని సిస్టమ్ ఏం చెప్తుంటే, యునాని ఏదైనా శాశ్వత మందులు వాడుకోండి, మీకు కాజ్ ఏంటో చూసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి, సమస్యలు బయటపడండి, అంతే.